పాకిస్తాన్‌లో మరొక గుర్తు తెలియని వ్యక్తి జరిపినటువంటి కాల్పుల్లో మరొక ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. పాకిస్తాన్‌లో భారతదేశమే ఈ ఆపరేషన్ చేస్తుందని ఆ మధ్యన అమెరికాకెళ్ళి కంప్లెయింట్ గూడా చేసుకున్నాడు షాబాజ్ షరీఫ్. అయితే అమెరికా ఏం చేయగలుగుతది? మనల్ని నువ్వేమి హిడెన్ ఆపరేషన్ చేయొద్దు, నెగా ఆపరేషన్ చేయొద్దు, లేకపోతే కౌంటర్ ఫిట్ ఆపరేషన్ చేయొద్దంటుందా? అమెరికా గూడా అదే గదా చేస్తుంది. మనలకి మీదన దానికి ఏ అధికారం లేదు. కాబట్టి మూసుకు కూర్చుందది. అలాగే యూరప్ దేశాలకి చెప్పుకుంది పాకిస్తాన్. ఎవడు పట్టించుకోలేదు. ఎవడికి ఆళ్ళకి అందరికీ తెలుసు అక్కడ చేస్తుంది. భారతదేశం పాకిస్తాన్ సైన్యాన్ని ఏం చేయట్లేదు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఏం చేయట్లేదు, పాకిస్తాన్ రాజకీయ నాయకులను ఏం చేయట్లేదు. అక్కడున్న తీవ్రవాదుల్ని, భారత వ్యతిరేక శక్తుల్ని, ఆయుధాలు పట్టుకుని భారత్ నాశనం చేయాలనుకున్న వాళ్ళని మాత్రమే నాశనం చేస్తుంది. దాన్ని ఎవరు ఆపట్లేదు. తాజాగా చూస్తే లష్కర్ ఈ తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ కారి అబిద్ ఉర్ రెహమాన్ క్వారీ అబిద్ ఉర్ రెహమాన్ తాజాగా కాల్పులకు గురై చచ్చిపోయాడు. నారోవల్ పంజాబ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కాల్చి చంపాడు. ఏదైతే భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి అతను కీలకమైనటువంటి వ్యక్తి.